ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు తప్పకుండా వినాల్సిన వార్త. జూన్ 2వ వారంలో మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. మీరు గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చిందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ వృశ్చిక రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్ష్యాన్ని ఇచ్చే రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. యుగసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావమైనందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి ఇవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే చూసేద్దామండి. శుభకాలం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులను ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులు పూర్తి చేయగలుగుతారు. శివనామస్మరణ మీకు ఇంకా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుభవం, సహనం విజయాన్ని అందిస్తాయి. భూలాభం, ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. సూర్య ఆరాధన శక్తినిస్తుందని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు అయితే చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారు మాత్రం తప్పకుండా ఈ వార్త అయితే వినాల్సి ఉంటుందండి. జూన్ 2వ వారంలో మీకు జరగబోయేది ఇదే. మీకోసం చెప్పబోయే విషయాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి. జూన్ నెల 2వ వారంలో మీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ తలుపు తట్టబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోయినా ఇకపైన మీ విలువ అందరికీ కూడా తెలిసే సమయం దగ్గర పడింది. గత కొంతకాలంగా కూడా మీరు అనేక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఆ కష్టాలన్నింటికీ ఫలితం ఇప్పుడు మీకు దక్కబోతోంది. మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి సహాయం, ప్రతి పుణ్యం ఇప్పుడు మీ జీవితంలో అదృష్టంగా మారి తిరిగి రాబోతోంది. అందుకే దీనిని అఖండ రాజయోగం అని అంటారు. జూన్ నెల 2వ వారంలో ఒక్క శుభవార్త మీ యొక్క జీవితానికి కొత్త దిశను చూపించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్, జీతం పెరగడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించిన పురోగతిని చూసి మీ గురించి తప్పుగా మాట్లాడిన వారే మీ దగ్గరకు వచ్చి అభినందించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును మరింత బలంగా నిర్మిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గి సంతోషకరమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం మీకు దక్కుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో కూడా అనుకూలమైన పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా చూస్తే నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అనుకోని లాభాలు, అదనపు ఆదాయం, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మీరు చేసే పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా మంచిది. ఈ సమయంలో మీ అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. మంగళవారం రోజున దైవనామస్మరణ చేయడం, మీకు అవసరమైన వారికి సహాయం చేయడం వలన మరింత మంచి శుభ ఫలితాలు అయితే పొందవచ్చు. మీ మనసులో ఉన్న కోరికలు కనీసం ఒక్క ముఖ్యమైన కోరిక అయినా సరే ఈ కాలంలో నెరవేరే అవకాశం అయితే బలంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2వ వారం చాలా సాధారణమైనటువంటి వారం అయితే మాత్రం అసలు కాదు. ఇది మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పగల సమయంగా చెప్పవచ్చు. గతంలో మీరు అనుభవించినటువంటి బాధలు, అవమానాలు, నిరాశలు ఇప్పుడు విజయంగా మారబోతున్నాయి. అదృష్ట దేవత మీ వైపు అడుగులేస్తోంది. మీరు నమ్మకంతో ముందుకు సాగితే
ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే స్వర్ణ యుగానికి ప్రారంభం కావచ్చు. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతుందండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎన్నెన్నో సార్లు మీరు ఆలోచించి ఉంటారు. ఆ ప్రశ్నకు సమాధానం వచ్చే సమయం ఇప్పుడు దగ్గర పడిపోతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభం అవుతుంది. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాని విషయాల్లో కూడా ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు కనిపించవచ్చు. మీరు పెట్టిన శ్రమ వృధా కాలేదని నిరూపించే పరిస్థితులు కూడా ఈ సమయంలో కనిపిస్తాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ప్రత్యేకంగా ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపారం రూపంలో కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త రూపంలో కూడా కావచ్చు. ఈ అవకాశం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి ప్రభావం కూడా ఈ సమయంలో తగ్గుతుంది. ఇంతకాలం మీ యొక్క ఎదుగుదల అడ్డుకుంటున్న పరిస్థితులు క్రమంగా తొలగిపోయి మీ యొక్క ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి విశ్వం కూడా మీకు సహకరిస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఆర్థిక పరంగా కూడా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద ఖర్చు నుండి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వారికి ఉపశమనం లభించవచ్చు. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. డబ్బు విషయంలో చాలా కాలం తర్వాత మనశ్శాంతి అనిపించే అవకాశం ఉంటుందండి. కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు మరింతగా బలపడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ యొక్క నిర్ణయాలను గౌరవించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ప్రత్యేకంగా లభిస్తుంది. వారి సహకారం వలన ఒక ముఖ్యమైన పని విజయవంతం కావచ్చు. జూన్ నెల 2వ వారంలో మీకు ఎదురయ్యే ప్రతి చిన్న అవకాశము కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కావచ్చు. అందుకే నిరాశను పూర్తిగా వదిలేయండి. గతాన్ని తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం అయితే ఇది. వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తట్టే సమయం దగ్గర పడింది. మీరు చేసిన మంచి పనులు, మీ యొక్క సహనం, మీ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కబోతోంది. ఈ జూన్ నెల 2వ వారంలో మీ జీవితంలో మరుపురాని వారంగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు అధికమైనటువంటి పట్టుదల కలవారుగా ఉంటారు. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సరే ఒక చిన్న విషయాన్ని ఎదురువారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.